శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 54వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు చెప్పినటువంటి విషయం ఏంటంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే యాదవ వీరులు, బలరాముడు మొదలైనటువంటి యాదవ వీరులందరూ కూడా శత్రువులని ఓడించడం జరిగింది. శిశుపాలుడి యొక్క సైన్యాన్ని, అలాగే దంతవక్తుడు, జరాసంధుడు, ఇట్లా మొత్తం శత్రు సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సైన్యాన్ని ఓడించి చెల్లాచెదరు చేసి చివరికి జరాసంధుడు అంతటి వాడు కూడా 17 సార్లు ఓడిపోయి 18సారి గెలిచినటువంటి వాడు కూడా యాదవ వీరుల చేతిలో మళ్ళీ తిరిగి ఓటమి పాలవటం జరిగింది. చివరికి పెళ్ళికొడుకు పరిస్థితి ఎలా ఉంది? రుక్మి లేకపోతే భీష్మకుడు మొదలైనటువంటి వాళ్ళు రుక్మిణీదేవికి నిర్ధారించినటువంటి అసలైన పెళ్లి కొడుకు శిశుపాలుడి పరిస్థితి ఎలా ఉంది మొదలైనటువంటివన్నీ కూడా రమ్యంగా ఇక్కడ చెప్పడం వర్ణించడం జరిగింది. ఆ తర్వాత రుక్మిణీదేవి యొక్క సోదరుడైనటువంటి రుక్మితో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా యుద్ధం చేసి ఓడించడము, చివరికి రుక్మిణీదేవి వద్దంటే అతడికి ప్రాణభిక్ష పెట్టడం జరిగింది, సంహరించకుండా వదిలేశాడు. ఆ తర్వాత రుక్మిణీదేవి యొక్క వివాహము మొదలైనటువంటివన్నీ కూడా ఈ అధ్యాయంలో వర్ణించడం జరిగింది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. చతుఃపంచాశత్తమోऽధ్యాయः. శ్రీ సుక ఉవాచ. సుఖయోగీంద్రుల వారు చెప్తున్నారు, ఇది సర్వేషు సంరబ్ధా వాహనారుహ్య దంశితాః స్వైర్బలైః పరిక్రాంతా అన్వేయుర్ధృత కార్ముకాః. ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్మను రుక్మిణీదేవిని వాళ్ళందరి ముందే అపహరించి తీసుకువెళ్ళిపోయాడో, అలా ఆవిడ చక్కగా గౌరీదేవి పూజ చేసుకుని కృష్ణ పరమాత్ముని కోసం నిరీక్షిస్తూ అలా ఓరచూపులతో అలా దిగి వస్తుంటే, గత పాఠంలో మనం చెప్పుకున్నాం, ఆవిడ ఆ గుడి నుంచి మందిరం నుంచి బయటికి వస్తున్నప్పుడు ఆమె యొక్క సౌందర్యాన్ని చూసి రాజులందరూ ఎలా హతాశులైపోయారు, మోహవశులైపోయారు, ఎలా మూర్ఛపోయారు. సరే పెళ్లి కొడుకు సరే వాడి సంగతి సరే పెళ్లి కొడుకు స్నేహితులు వచ్చినటువంటి వాళ్ళు, వాడి పెళ్లి చేయించడానికి వచ్చినటువంటి వాళ్ళే మోహవశులైపోయారు ఈమెను చూసి. ఆ విధంగా ఆమె యొక్క సౌందర్యాన్ని స్వయంగా వ్యాసుల వారు కూడా వర్ణించారు, ఆంధ్ర భాగవతంలో కూడా వర్ణించారు. అది మనం పూర్వపాఠంలో మనం చెప్పుకున్నాం. అలా మెట్లు దిగి వచ్చి ఆమె యొక్క గమనాన్ని, ఆమె యొక్క చూపుని గమనించినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు రథాన్ని సిద్ధంగా చేసుకున్నాడు. తన రథంలోకి చేయి పట్టుకుని మరి ఎక్కించుకున్నాడు. అలా అందరూ చూస్తూ ఉండగానే వెళ్ళిపోయారు. దాంతో ఇటు శిశుపాలుడి పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. వాళ్ళందరూ కూడా కోపించి ఆ రథాన్ని అనుసరిస్తూ వెళ్తున్నారు. ఇది సర్వే సుసంరద్ధ వాహనారుహ్య దంశితాః. ఆశ్చర్యపోయి వాళ్ళందరూ కూడా ఇలా మనల్ని మోసం చేశారు అని కోపంతో వాళ్ళ వాహనాలని అధిరోహించి స్వైహి బలై పరిక్రాంత. ఆ శిశుపాలుడి యొక్క బలగము, ఆ శిశుపాలుడి పక్షంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ధృత కార్ముకాః, ధరించినటువంటి ఆయుధములు కలిగినటువంటి వాళ్ళై, అన్వీయు ధృత కార్ముకాః, వాళ్ళ సైన్యంతో పాటు వాళ్ళ ఆయుధాలతో పాటు వాళ్ళ రథాలతో పాటుగా అధిరోహించి వాటితో పాటుగా కృష్ణ పరమాత్ముని అనుసరించుకుంటూ వెళ్ళారు.
తాన్ ఆపతత ఆలోక్య యాదవానీకయోధపాః సమ్ముఖారాజన్ విస్ఫూర్య స్వధనూంషితే. ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళాడో, కృష్ణుడి వెనకాల బలరాముడి యొక్క యాదవ వీరులు అందరూ కూడా అనుసరిస్తూ వచ్చేశారు కృష్ణుడికి రక్షణగా. అయితే వీళ్ళని అనుసరిస్తూ మొత్తం వెనకాల ఈ శిశుపాలుడి పక్షం వాళ్ళు రావడంతో తాన్ ఆపతతి, ఆపతత అంటే వచ్చి మీద పట్టం, అంటే వారి మీద వచ్చి పడటానికి యుద్ధానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ సైన్యాన్ని ఆలోక్య యాదవానీక యోధపా, అనేకమైనటువంటి బలరామాది యాదవ వీరుల సైన్యం అంతా కూడా వస్తున్నటువంటి శత్రు సైన్యాన్ని ఆలోక్య ఒక చూపు చూసి, వీళ్ళ సంగతి ఏంటో చూద్దాం, పట్టుబడదామన్నట్టుగా తస్తుహు, తస్తుహు అంటే ఎదురు పట్టం, నిలబట్టం, ఆగిపోవడం అంతే. ముందు వీళ్ళ సంగతి చూద్దాం, ఆ తర్వాత ముందు అడుగు వేద్దామని చెప్పి తస్తుస్తత్ ముఖారాజన్, ఆ శత్రువులకి సమ్ముఖులై వాళ్ళకి ఎదురుపడి, శత్రువులకి ఎదురుపడి విస్ఫూర్య స్వధనుం ధనుంషితే, వాళ్ళ ధనుస్సుని వాళ్ళ ఆయుధాలని సిద్ధం చేసుకుని ధనుష్టంకారం చేసి యుద్ధం ప్రారంభించారు. అశ్వపృష్ఠే గజస్కంధే రథోపస్థే చ కోవిదా ముముచు శరవర్షాణి మేఘా అదృశ్వపో యథా. అశ్వపృష్ఠే గజస్కందే, అక్కడి నుంచి ఆ శిశుపాలుడి పక్షం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా ఈ యాదవ వీరుల పైన శరవర్షాన్ని కురిపించారు. శరవర్షాన్ని ముముచుహు, భయంకరమైనటువంటి శరవర్షాన్ని ముముచుహు విడిచిపెట్టారు. అశ్వాలపైన, గజములపైన, రథములపైన, కాల్బలం పైన, ఇట్లా చతురంగ సైన్యములు ఏవైతే ఉన్నాయో ఆ జరాసంధుడి యొక్క సైనికులు వాళ్ళందరూ కూడా చతురంగ సైన్యం మీద, యాదవ సైన్యం మీద శరవర్షంతో విరుచుకుపడ్డారట. ఎలా ఉందయ్యా అది అంటే, మేఘాలు పర్వతాలపై జడివానలు కురిపించినట్టుగా. మేఘ అదృశ్వపో యథ, అద్రి అంటే పర్వతం, మేఘ అదృశ్వపో యథ, పర్వత శిఖరాలపైన మేఘములు విపరీతంగా వర్షిస్తే ఎలా ఉంటుందో అలా ఉందిట. మరి ఈ జడివానకి ఆ పర్వతాలు ఏమైనా చెల్లిస్తాయా? చెల్లించవు కదా. అది పోలిక అంటే. అంటే చెలించినటువంటి వాళ్ళు, ఈ శరవర్షానికి చెలించినటువంటి యాదవ ఎవరయ్యా అంటే యాదవ వీరు, కృష్ణ పరమాత్ముని యాదవ వీరుడు. పరమాత్ముని యొక్క అంశతో, పరమాత్ముని యొక్క అద్భుతమైనటువంటి శక్తితో యాదవ వీరులు ఇక్కడ యుద్ధం చేస్తారు. లేకపోతే ఇంతమందిని యాదవ వీరులు ఒక్కసారిగా మట్టు పెట్టడం కష్టం కదా. అదంతా శక్తి ఎవరిదంటే పరమాత్ముడు ఇచ్చిన శక్తి. శరవర్షాన్ని మేఘా అదృశ్వపోయత. కాబట్టి యాదవ వీరులపై ఆ శరవర్షం ఏ విధంగానూ ఎంత వర్షింపజేసినా కూడా మేఘాలు పర్వతం మీద వర్షం కురిపిస్తే ఏమవుతుందో అలా ఏమాత్రము ఇబ్బంది లేకుండా ఆ శరవర్షాన్ని ఎదుర్కొని పత్యుర్బలం శరాసారైశ్చన్నం వీక్ష్య సుమధ్యమ సవ్రీడమైక్షత్తద్వక్త్రం భయ విహ్వలలోచన. ఆ పడుతున్నటువంటి శరవర్షాన్ని, శర పరంపరని చూసి ఒక్కసారిగా భయానికి లోనైంది రుక్మిణీదేవి. ఆ యాదవ వీరులు యుద్ధం చేస్తుంటే ఆ పైనుంచి వర్షము లాగా పడుతున్నటువంటి ఆ శర పరంపర చూసి కృష్ణుడితో వెళ్తున్నటువంటి రుక్మిణీదేవి కాస్త భయానికి లోనైంది. పత్యుర్బలం శరాసారై, శర ఆసారై, ఆసారము అంటే వర్షం, శర ఆసారై శరములనేటువంటి వర్షం విపరీతంగా అలా పడుతూ వస్తున్నాయి. శర ఆసారైచ్ఛన్నం వీక్ష్య, వర్షంలా వస్తున్నటువంటి శర పరంపరలను చూసి సుమధ్యమ, అందమైన నడుము కలిగినటువంటి ఆ సుందరి రుక్మిణీదేవి సవ్రీడమైక్షత్తద్వక్త్రం భయ విహ్వలలోచన, భయముతో కూడుకున్నటువంటి విహ్వలలోచన, బెదురు చూపులతో, లోచనములు అంటే నేత్రములు, ఆ భయంతో కూడుకున్నటువంటి బెదురు చూపులతో పక్కన సవ్రీడం సిగ్గుపడుతూ పత్యు పత్యుం పత్యుర్బలం ఉదైక్షత తద్వక్త్రం, ఆ బెదురు చూపులతో సిగ్గుపడుతూ ఒక్కసారిగా పతి అయినటువంటి పతిదేవుడు, కాబోయేటువంటి పతిదేవుడు అయినటువంటి ఆ సమస్త లోకాలకి ప్రభువు అయినటువంటి ఆ స్వామిని ఒక్కసారిగా చూసింది సిగ్గుపడుతున్నటువంటి మోముతో. అయ్యా ఏమిటి పరిస్థితి అని చెప్పి
పైగా తనవారు ఒక పక్కన ఇప్పటిదాకా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో శిశుపాలుడు, దంతభక్తుడు, జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళందరూ శత్రుపక్షం వాళ్ళు వద్దనుకున్నటువంటి. ఆ తర్వాత వస్తాడు అన్నయ్య రుక్మి. కాబట్టి వీళ్ళతో ఇక్కడ భయం లేదు. కానీ ఇంతమంది ఒక్కసారిగా వచ్చి మీద పడ్డారు, పర్వాలేదా, నేనేమన్నా ఇబ్బంది పెట్టానా మీకు అని చెప్పన్నట్టుగా ఆవిడ యుద్ధాలు కాకపోతే ఈ విధమైనటువంటి వివాహాలు అవుతాయా? స్వయంవరాలు, వివాహాలు ఎన్నో యుద్ధాలతో కూడుకుని ఎన్ని నడిచాయి. పైగా ఆవిడ ఆవిడ సౌందర్యానికి ఎంతమంది రాజులు హతాశులు అయిపోయారు. మరి అంటే ఆవిడని పొందాలంటే మామూలుగా దక్కుతుందా? పైగా లక్ష్మీదేవి. కాబట్టి కృష్ణ పరమాత్మను ఆ మాత్రం లీల చూపించబోతే ఎట్లా? ఆవిడ కంగారు చూసి ప్రహస్య భగవానహమాస్మభైర్ వామలోచనే వినంష్యంత్యధునైవేత వినంష్యంత్యధునైవ ఏతత్తావకైశ్చాత్రవం బలం వినంష్య వినంష్యత్యధునైవేతత్తావకైః శాస్త్రవం బలం. ఈ శత్రు బలాన్ని ఒక్క క్షణంలో నాశనం చేసేస్తాను, నువ్వేం భయపడ మాకు అంటూ ధైర్యం చెప్తున్నాడు రుక్మిణీదేవికి. ప్రహస్య భగవాన్, ఆహా, ఆహా అంటే పలుకుట అన్నాడు. చిరునవ్వు నవ్వాట. ఆమె భయం చూసి, ఆమె సందేహము గమనించి భగవాన్ ప్రహస్య, శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక చిరునవ్వు నవ్వి ఆహా రుక్మిణీదేవితో ఈ విధంగా పలుకుతున్నాడు. మాస్మ భైహి, భైహి అనే పదానికి అర్థం భయపడుట అన్నట్టు. మా భైహి, మాస్మ భైహి, నువ్వేం భయపడ మాకు రుక్మిణి. హే వామలోచనే, ఓ సుందరాంగి, ఓ సుందరి. వామలోచనే, ఓరకంట చూసేది, బెదురుకు చూపులతో అలా 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 బిత్తిరిగా పాపం భయపడుతూ చూస్తున్నది. అట్లా చూస్తూ ఉన్నటువంటి ఓ రుక్మిణి, నువ్వేం భయపడ మాకు. వినంష్యంతి అధునైవ, విడతీస్తే అది వినంష్యంతి అధునైవ, అధునా ఏవ, ఇప్పుడే, ఈ క్షణంలోనే, ఇంకా సేపట్లోనే. వినంషంతి, వీళ్ళందరూ నశిస్తారు. ఎవరు నశిస్తారు? శాత్రవం బలం, తావకై శాత్రవం బలం. నిన్ను వివాహం చేసుకోవడానికి వచ్చినటువంటి ఆ శిశుపాలుడు, వాడిని అనుసరిస్తూ వచ్చినటువంటి, వాడికి రక్షించడానికి వచ్చినటువంటి, వాడి పెళ్లి చేయించడానికి వచ్చినటువంటి అనుచరులు, ఆ శత్రు బలమంతా కూడా క్షణకాలంలో నశిస్తారు వాళ్ళందరూ కూడా. నువ్వేం భయపడమా అని చెప్పి తేషాం, ఆ వాడు పెళ్లి చేయించడానికి వచ్చినటువంటి వాడు, వాడికి తగ్గట్టుగా సన్మానం వీళ్ళు పొందారు చక్కగా. వాడికి సన్మానం, వీళ్ళకి సన్మానం, రక్షించడానికి వచ్చిన వాళ్ళకి సన్మానం జరిపోయింది. ఇంకేం రక్షిస్తారు, ఇంకేం పెళ్లి చేస్తారు. వీళ్ళు చేస్తున్నారు పెళ్లి చక్కగా, యాదవ వీరులు చేయాల్సిన పెళ్లి. తేషాం తద్విక్రమం వీరా గద సంకర్షణాదయ అమృష్యమాణ నారాచైర్హి జర్హు హయగజాన్ రథాన్ తేషాం తద్విక్రమం వీరా. ఇక వాళ్ళ యొక్క పరాక్రమము, ఆ శత్రు సైనికుల యొక్క అట్టహాసము చూసి ఒక్కసారిగా అప్పుడు యాదవ వీరులు, బలరాముడు, గదుడు, సంకర్షణుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఇక విక్రమించి పరాక్రమిస్తున్నారు, ఉద్యుక్తులు అవుతున్నారు. వాళ్ళ యుద్ధం ఎలా ఉందో వర్ణిస్తున్నారు. బలరాముడు గద సంకర్షణ ఆదయ, ఆది అంటే మొదలైనటువంటి వాళ్ళు, గదుడు, సంకర్షణుడు మొదలైనటువంటి వాళ్ళు, బలరాముడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా తేషాం తద్విక్రమం, ఆ శత్రురాజుల పరాక్రమాలు, వారి యొక్క స్థిర పరంపరలను చూసి అమృష్యమాణ నారాచైః, ఆ విజృంభణ చూసి ఒక్కసారిగా అసహనానికి లోనై, అసహనం, అమృష్యమాణ, ఇదే వీళ్ళ పరాక్రమం, ఇవేం చూపిస్తాను చూడండి అని చెప్పి ఆ శత్రువుల యొక్క అశ్వాలని, గజాలని విపరీతమైనటువంటి పదునైనటువంటి నారాచములతో, నారాచములు అనేటువంటిది ఒక రకమైనటువంటి బాణం, చంద్రాకార బాణాలు లాగా ఉంటాయి. అట్లా ఉన్నటువంటి విపరీతమైనటువంటి నారాచములతో వాటిని ప్రయోగించి, శర పరంపరాలను ప్రయోగించి జఘ్ను హయగజాన్ రథాన్, జఘ్ను అనే పదానికి అర్థం సంహరించుట అన్నట్టు. నారాచైర్ జఘ్ను హయగజాన్ రథాన్, హయములు అంటే గుర్రములు, గజములు, రథములు. ఇక శత్రు సైనికుల యొక్క అశ్వాలని, గజాలని, రథాలని మొత్తం తుత్తునుయ్యని చేసి సంహరింపజేశారు వీళ్ళ యొక్క అద్భుతమైనటువంటి శర పరంపరలతో. పేతుశ్చిరాంసి రథినాం అశ్వినాం గజినాం భువి
సకుండల కిరీటాని సోష్ణీషాని చ కోటిశః. యాదవ వీరుల యొక్క శర పరంపరలకి శత్రు సైనికుల యొక్క శిరస్సులు ఎగిరి యుద్ధ భూమిలో పడుతున్నాయి. ఆ యుద్ధం చేసే ప్రాంతం అంతా కూడా రక్తసిక్తమైపోయింది. పేతు స్థిరాంసి శిరస్సులు ఎగిరి పడుతున్నాయి. ఓ పక్కన నేల మీద పేతుహు అలా పడిపోతున్నాయి. వేటి శిరస్సులు పడుతున్నాయి? చతురంగ సైన్యంతో కూడుకుని వచ్చినటువంటి వాళ్ళు. రథినాం అశ్వినాం గజినాం భువి. పైన ఏమన్నా అశ్వగజ రథాలు చెప్పేశాడు. అటువంటి వాటి మీద వచ్చినటువంటి వీరుల యొక్క శిరస్సులు ఎగిరి నేల మీద పడిపోతున్నాయి ఆ బాణాల దెబ్బలకి. భువిపేతు. అలా క్షితి మీద యుద్ధ భూమిలో హాయిగా వీరమరణాన్ని పొందుతున్నారు శత్రు సైనికులందరూ కూడా. సకుండల కిరీటాని సోష్ణీషాని చ కోటిశః. ఒక్క 4 శ్లోకాలు చెప్పారో లేదో యుద్ధంలో, 4 శ్లోకాలు యుద్ధం గురించి చెప్పారో లేదో, అప్పటికే కోట్లాది మంది శత్రు సైనికుల యొక్క శిరస్సులు, వాళ్ళ యొక్క కిరీటాలు, కుండలాలు, తలపాగాలతో పాటు యుద్ధ భూమిలో పడిపోయినాయని చెప్పేశారు. అది యాదవ వీరుల యొక్క పరాక్రమం. అట్లా ఉంటుంది. కోటిశః అనేది సంఖ్యాకం, అనేక మంది అని అర్థం. అక్కడ అసంఖ్యాకమైన అనంతమైనటువంటి శత్రు సైనికుల యొక్క కిరీటములు, కుండలాలు. స కిరీట కుండలా. కుండలములతో కిరీటములతో పాటుగా ఉన్నటువంటి శిరస్సులు. కొంతమంది తలపాగాలు ధరిస్తే ఆ తలపాగాలతో కూడుకుని ఉన్నటువంటి శిరస్సులు అలా నేల మీద పడిపోయినాయట. అలంకారాలు ఏమి చెక్కు చెదరల. అంటే శిరస్సు నేల మీద పడ్డా, వాడు వీరమరణం పొందినా కూడా వాడి అలంకారాలు మాత్రం చెక్కు చెదరకుండా నేగ్గా కొట్టారు యాదవ వీరులు. అద్భుతంగా కొట్టారు. వీరమరణం పొందేటువంటి వాడికి ఎలా సన్మానం జరగాలో అలా సన్మానం జరుగుతున్నాయి. వాళ్ళ యొక్క శిరస్సులు ఎగిరిపడిపోతున్నాయి. కొంతమందికి ఇది శిరస్సులు సరే, కొంతమంది అంగవికలుడు, వికలాంగులు అయిపోతున్నారు. చేతులుంటే కాళ్ళుండవు, కాళ్ళుంటే మొండె ఉండదు, మొండె ఉంటే శిరస్సు ఉండదు, శిరస్సు ఉంటే ఇంకో చెయ్యి ఉండదు. ఈ విధంగా ఉంది. హస్తాసాసి గదేశ్వాస కరభా ఉరవోంఘ్రయః అశ్వాశ్వతర నాగోష్ట్ర కరమత్యశిరాంసి చ. హస్తాసాసి గదేశ్వాస కరభా. ఆ యుద్ధం చేస్తున్నటువంటి శత్రు సైనికుల యొక్క వాళ్ళ యొక్క శరీర భాగాలు ఏ విధంగా యుద్ధ భూమిలో పడుతున్నాయి అనేది వర్ణిస్తున్నారు ఇక్కడ ఈ మొదటి పాదంలో. యాదవ వీరులు కొట్టినటువంటి ఆ దెబ్బలకి తట్టుకోలేక గిలగిలలాడిపోతూ వాళ్ళ యొక్క భయంకరమైనటువంటి యుద్ధంలో వాళ్ళ యొక్క కరభాహ, వాళ్ళ హస్తములు ఎట్లా ఉన్నాయంటే ఏనుగు తొండం లాంటి బలమైనటువంటి, బలిష్టమైనటువంటి వాళ్ళ యొక్క ఈ చేతులు గాని, ఊరుహు అంఘ్రియ, పాదాలు, మోకాళ్ళు, పిక్కలు, తొడలు, భాగాలు ఊడిపోతున్నాయట అవన్నీ కూడా. హస్తములు, కరభాహ ఈ ముంజేతి ప్రాంతాలు, ఊరయ తొడ భాగాలు కొడుతుంటే ఒక్కొక్క బాణము వాళ్ళ కాళ్ళు లేచిపోతున్నాయి, తొడలు లేచిపోతున్నాయి, పాదాలు లేచిపోతున్నాయి, ముక్కలైపోతున్నాయి. ఇవన్నీ ముక్కలైపోయి భూమి మీద పడిపోతుంటే ఇవే కాదు, వీళ్ళు ఏ వాహనాలతో అయితే వచ్చారో ఆ వాహనాలన్నీ ముక్కలు చేసేస్తున్నారు వచ్చినటువంటి యాదవ వీరులు. అశ్వాశ్వతర నాగోష్ట్ర కరమర్త్య శిరాంసి చ. అశ్వాల యొక్క శిరస్సులు ఎగిరిపోతున్నాయి. అశ్వతరములు, అశ్వతరములు. అశ్వములు అంటే గుర్రములు, అశ్వతరములు అంటే కంచరగాడిదని అశ్వతరం అంటారు. అశ్వం లాగా ఉండేటువంటి. నాగ అంటే ఏనుగులు. ఉష్ట్ర అంటే ఒంటెలు. ఎంత సైన్యం ఉందో చూడండి అప్పటికి. నాగ ఉష్ట్ర కరములు అంటే గాడిదలు. అశ్వాశ్వతర నాగోష్ట్ర కరమర్త్య. కరములు అంటే గాడిదలు. మత్స్య శిరాంసి, మత్స్యములు అనే పదం ఉంది చూసారా ఇక్కడ. మత్స్యములు అంటే కాల్బలం. పైన మొదటి 3 చెప్పారు, గజబలము, అశ్వబలము, రథబలము చెప్పారు. కాల్బలం ఉండాలి కాబట్టి మత్స్య. వీళ్ళకి ఏ వాహనాలు ఉండవు. అలా సైన్యంలో యుద్ధంలోకి వెళ్తారు, యుద్ధం చేసి మరణించడం. అది వాళ్ళ యొక్క శిరస్సులన్నీ కూడా ఈ ఏనుగులు, అశ్వాలు, గాడిదలు, కంచరగాడిదలు, ఒంటెలు, వీటి యొక్క శిరస్సులన్నీ కూడా యాదవ వీరుల యొక్క అద్భుతమైనటువంటి శర పరంపరకిలోని సర్వము కూడా యుద్ధ భూమిలో
విగత జీవులై చేష్టలు ఉడిగిపోయి అలా నశించారు. హన్యమాన బలానీక వృష్ణిభిర్జయకాంక్షిభిః రాజానో విముఖా జగ్ముర్జరాసంధ పురస్సరాః. అయిపోయింది. మొదటి బ్యాచ్ వెనుతిరిగింది. మొత్తం 8 శ్లోకాలు అయ్యే లోపలే యుద్ధం అయిపోయింది. మొదటి 8 శ్లోకాల్లోనే ఒక 5 శ్లోకాల్లోనే యుద్ధం ముగించేశాడు వ్యాసుడు వారు అత్యంత తేలికగా. దీన్నే అద్భుతమైనటువంటి ఒక గద్యంలో చెప్పారు పోతన గారు. దడదడదడని మనం కొట్టేస్తారు. ఒక గద్యం ఎత్తుకున్నాడంటే పోతన గారు చాలా బాగుంటుంది. ఇక్కడ హన్యమాన బలానీక వృష్ణిభిర్ జయకాంక్షిభి. జయకాంక్షిభి వృష్ణిభి. వృష్ణి అంటే వృష్ణి వంశం, యాదవ వీరుడు. నిత్యము జయాన్ని కాంక్షించేటువంటి వాడు ఆ జయం కూడా ఎప్పుడు వస్తుంది? జయం ఎప్పుడు ఉంటుంది? వెనకాల శ్రీకృష్ణ పరమాత్ముడు ఉంటే జయం ఉంటుంది. యతో ధర్మస్తతో జయ, యతః కృష్ణ తతః జయ. అంతే. యతో ధర్మ తతః కృష్ణ, యతః కృష్ణ తతో జయ. అది శ్లోకం. ధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. కృష్ణుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ జయం ఉంటుంది. కాబట్టి నిత్యము జయాన్ని కాంక్షించేటువంటి ఈ వృష్ణివంశం యాదవ వీరులందరూ కూడా హన్యమాన బలానీక, ఈ యాదవ వీరుల చేత కొట్టబడగా సమస్తమైనటువంటి వచ్చినటువంటి అక్షౌహిణి సైన్యం అంతా కూడా నశించిపోగా శిశుపాలుడి యొక్క పక్షం వాళ్ళందరూ, ఆ పక్షానిలో ఉన్నటువంటి రాజులందరూ, శిశుపాలుడి పక్షంలో ఉన్న రాజులందరూ రాజాన విముఖా, ఇక యుద్ధం చేయలేమురా బాబోయ్, వీళ్ళతో మనం పెట్టుకోలేము, వీళ్ళతో యుద్ధం చేయలేము అనేటువంటి నిశ్చయానికి వచ్చేసారు. విముఖాహ, సమ్ముఖము విముఖము వ్యతిరేక పదాలు. విముఖాహ రాజన్, రాజులందరూ యుద్ధ విముఖులైపోయారు. వీడి పెళ్లి మనసాగుకు వచ్చింది, శిశుపాలుడి పెళ్లి. వీడి పెళ్లి ఏదో చేయిద్దామని చెప్పి ఏదో ఉత్సాహంగా వచ్చాము, కానీ ఈ విధంగా తన్నులు తింటామని మనం అనుకోలేదు. మన సైన్యం అంతా నాశనం అయిపోయింది, మనమే బతుకుతామో లేదో తెలియదు అని చెప్పి చివరికి వాళ్ళ బతుకు తెరువా అని చెప్పి మనం బతుకుంటే చాలని చెప్పి అందరూ యుద్ధ విముఖులైపోయింది. ఎట్లాంటి వాళ్ళు? జరాసంధ పురస్సరా అన్నారు అక్కడ. జరాసంధుడు మొదలైనటువంటి యుద్ధ వీరులందరూ కూడా వెనుదిరిగి వెళ్ళిపోతున్నారట. 18వసారి ఏదో నేను గెలిచాను కదా అనుకున్నటువంటి జరాసంధుడు పాపం 17 సార్లు ఓడిపోయి 18వసారి గెలిచానని భావించుకున్న జరాసంధుడు. వాడు భావించుకున్నాడు నేను గెలిచాను కదా అని చెప్పి. అట్లాంటి జరాసంధుడు మొదలైనటువంటి శత్రుపక్షం వాళ్ళందరూ కూడా చివరికి విముఖులైపోయి, యుద్ధ విముఖులైపోయి, బతుకుంటే చాలరా దేవుడా అని చెప్పి వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి. భోభో పురుష శార్దూల దౌర్మనస్యమిదం త్యజ న ప్రియా ప్రియో రాజన్ నిష్ఠా దేహేషు దృశ్యతే. ఇంకో శ్లోకం ఉంది ఇక్కడ. అయితే వీళ్ళందరూ కూడా జరాసంధాదులు మొదలైనటువంటి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు యుద్ధభూమి నుంచి. ఇంకా వీళ్ళతో యుద్ధం వద్దురా అని చెప్పి తెల్ల జెండా ఊపారు. వీళ్ళు కాస్త పనికిరాని యథవమంగళలాగా వచ్చి వీళ్ళ దగ్గరకు వచ్చేసారు. అయితే వీళ్ళు వెనుతిరిగి వెళ్ళిపోతూ అసలు మనల్ని పిలుచుకొచ్చి ఇంత అట్టహాసం చేసినటువంటి పెళ్లి కొడుకు పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి శిశుపాలుడి పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూశారు. శిశుపాలం సమభ్యేత్య హృతదారమివాతురం నష్టత్విషం గతోత్సాహం సుష్యత్ వదనమబ్రువన్. శిశుపాలుడి పరిస్థితి ఎలా ఉందో పక్కన ఓ మూల కూర్చుని ఏడుస్తూ కూర్చున్నట్ట, దిగులు పడుతూ ఏడుస్తూ. ఎందుకని? హృతదారమివాతురం. హృతదార, వారు చేసుకుందాం అనుకున్నటువంటి రుక్మిణిని కాస్త హృత అపహృత, అపహరించబడినటువంటి భార్య కలిగినటువంటి వారి ముఖం ఎలా ఉంటుందో అలా ముఖం, ఏడుపు ముఖం పెట్టుకుని కూర్చుని దిగులు పడుతూ ఏడుస్తూ కూర్చుని కళాకాంతి లేక బొగ్గులాగా నల్లగా మాడిపోయిన ముఖం వేసి కూర్చున్నాడు శిశుపాలుడు అక్కడ. అది వాడి పరిస్థితి. శిశుపాలం సమభ్యేత్య, ఈ శిశుపాలుడి యొక్క పెళ్లి చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా తన్నులు తిని, చావు దెబ్బలు తిని, యాదవుల చేతిలో, బలరాముడి చేతిలో మొదలైనటువంటి తన్నులు తిని చివరికి బతుకు జీవుడా అని చెప్పి వెనక్కి తిరిగి వచ్చి అసలు మన పెళ్లి కొడుకు పరిస్థితి ఉన్నాడా పోయాడా, వాడి పరిస్థితి చూద్దామని వచ్చారు. వాడికి జీలకర్ర బెల్లం పెట్టాలా, లేకపోతే తద్దిన మంత్రాలు చదివి చక్కగా వాడికి ఏమైనా పిండాలు పెట్టాలా, అసలు ఉన్నాడో పోయాడో చూద్దామని వచ్చారు. వాడి పరిస్థితి ఎలా ఉందో చూశారు. ఎలా ఉంది అంటే
శిశుపాలుని చూసేటప్పుడు ఈ శిశుపాలుడు కృతదారమివాతురం, కంగారులో ఉన్నట్ట. కృతదారం అంటే భార్య అపహరించబడిన సన్నివేశంలో భర్త యొక్క ముఖ కవళికలు ఎలా ఉంటాయో, ఆ కంగారు ఎలా ఉంటుందో అలా కంగారు పడిపోతూ నష్టత్విషం, ట్విస్ట్ అంటే కాంతి, ముఖ వర్చస్సు, తేజస్సు, నష్టత్విషం కళాకాంతి లేకుండా ఏడుపు గొట్టు మొహం వేసుకుని నల్లగా కమిలిపోయి గతోత్సాహం, ఉత్సాహం లేదు, అంతా నిరుత్సాహమే వాడిలో, ఏమీ లేదు. అదే అంతకుముందు పెళ్లి చేస్తాను రారా అన్నప్పుడు ఎంత ఉత్సాహం ఉందో అదేమీ లేదు. ఇప్పుడు ఓడిపోయి ముఖాన తెల్లగొండేసి కూర్చున్నాడు. సుష్యత్ వదనమబ్రువన్, సుష్యత్ వదనమబ్రువన్, వాడిపోయినటువంటి మొహం వేసుకుని కూర్చున్నటువంటి శిశుపాలుడితో ఈ రాజులందరూ వచ్చి అబ్రువన్ ఈ విధంగా పలుకుతున్నారట. ఇంకేముంది పలికేది? ఓడిపోయి ఓడిపోయి సిగ్గు లేకుండా వెనక్కి తిరిగి వచ్చినటువంటి రాజులందరూ ఇంకా వీడు ఏం చెప్తారు? ధైర్యవచనాలు చెప్పాలి. ఎందుకంటే వాడి కార్యక్రమం కదా, మనకంటే ఎక్కువ వీడికి జరిగింది సన్మానం. ఈ కార్యక్రమంలో వీడి వెనకాల ఉన్నందుకు మిగతా రాజులందరికీ బాగా సన్మానం జరిగింది. కాబట్టి నీకే కాదయ్యా, నీ వల్ల మాకు జరిగింది, సరే కానీ జరిగింది ఏదో జరిగిందని చెప్పి ఇక్కడ అనేకమైనటువంటి వేదాంత వచనాలు వస్తాయి. అందరూ ఓడిపోయిన దుర్మార్గులైనటువంటి వాళ్ళకు కూడా వేదాంత వచనాలు భలే వస్తాయండి. నిజంగా ఎంత బాగా వస్తాయి. భోభో పురుష శార్దూల దౌర్మనస్యమిదం త్యజ న ప్రియా ప్రియయో రాజన్ నిష్ఠా దేహేషు దృశ్యతే. భారతంలో కూడా దుర్యోధనుడు తెగ వైరాగ్యాలు పలుకుతాడు, తెగ వేదాంతాలు చెప్తాడు. ఎవరి ముందు? ధృతరాష్ట్రుడు ముందు. తండ్రిని ఒప్పించేట సమయంలో, మాయాజూదం సమయంలో, అర్జునుడి పాండవుల యొక్క సంపద చూసిన సమయాలలో, ఇట్లాంటి సమయాల్లో అంటే తన కార్యం నెరవేర్చుకోవడానికి మాత్రం వేదాంత వచనాలు బాగా పలుకుతారు. అట్లాగే ఇక్కడ కూడా శిశుపాలుని ఓదారుస్తూ, మిత్రుడు కదా ఎంతైనా, కాబట్టి ఆ ఓదార్చేటప్పుడు భో పురుష శార్దూల, ఇంకేం శార్దూల, వీళ్ళ పిండాకుడు పురుష శార్దూలాన్ని సంబోధిస్తున్నారు శిశుపాలుని పట్ల. అంతే, వాళ్ళు పొగుడుకోవాల్సిందే. భో పురుష శార్దూల దౌర్మనస్యమిదం చజ, దౌర్మనస్యమిదం చజ, ఆ దిగులు బెంగ వదలవయ్యా నాయన. ఆ దైన్యాన్ని వీడు, మనసులో దైన్యం ఉంటుంది, భయం ఉంటుంది లోపల. ఆ భయం ఉంది అంటే ఇంకంతే, వాడు చావే. కాబట్టి ఆ దీనస్థితిని వదిలిపెట్టేసేయి. ఎందుకంటే నా ప్రియా ప్రియయో రాజన్ నిష్ఠా దేహేషు దృశ్యతే. దేహేషు అంటే జీవితాన్ని ధరించిన, శరీరాన్ని ధరించినటువంటి ప్రాణులెవ్వరికైనా సరే నిష్ఠా ప్రియా ప్రియయో నా, ప్రియాప్రియములు అనేటువంటివి, సుఖ దుఃఖాలు అనేటువంటివి, ద్వంద్వాలు అనేటువంటివి, లాభ నష్టాలు అనేటువంటివి, ద్వంద్వాలు అనేటువంటి ఎప్పుడు కూడా న నిష్ఠ. నిష్ఠ అంటే నిలకడగా ఉండటం, స్థిరంగా ఉండటం. నిష్ఠ అంటే నా అనే పదం ఉంది కాబట్టి నా నిష్ఠ అని పెట్టుకోవాలి. ఇప్పుడు కూడా దేహధారులైనటువంటి వాళ్ళకి ఈ ప్రియ అప్రియములు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండవయ్యా, ఇప్పుడు నిలకడగా ఉండవు అని చెప్పి ముందుగా ఓదార్పు యాత్ర చేపట్టారు వీళ్ళందరూ కూడా వచ్చి. ఇట్లాంటి దుర్మార్గుడే ఓదార్పు యాత్ర చేపట్టేది. కాబట్టి భోభో పురుష శార్దూల దౌర్మనస్యమిదం చజ న ప్రియా ప్రియయో రాజన్ నిష్ఠ దేహేషు దృశ్యతే. కాబట్టి మనసులో ఉన్నటువంటి మాలిన్యము, దౌర్మనస్యం, మనసులో ఉన్నటువంటి దీనత్వము, ఇవన్నీ కూడా వదిలిపెట్టివయ్యా. ఒక్కోసారి మనకి అనుకూలంగా ఉంటాయి, ఒక్కోసారి పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. ఇప్పుడు ప్రతికూలంగా ఉన్నాయి. ఆ కృష్ణుడి యొక్క బలంతో, కృష్ణుడి యొక్క ఆశీస్సులతో ఆ యాదవ వీరులు విరుచుకుపడుతున్నారు. వాళ్ళ బలం అధికంగా ఉంది, దైవం వాళ్ళకు అనుకూలించింది. జయాపజయాలు దైవాధీనాలు. కాబట్టి మనం ఏం చేయలేం. మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం విరుచుకుపడదాం. అప్పటిదాకా ఇలా ఉండు. యథా దారుమయీ యోషిన్ నృత్యతే కుహకేచ్ఛయా ఏవమీశ్వర తంత్రోయమీహతే సుఖ దుఃఖయో. యథా దారుమయీ, దారు అంటే చెక్క, చెక్కతో చేసినటువంటి కీలుబొమ్మ. యోషిత్, యోషిత్ అంటే స్త్రీ. చెక్కతో చేసినటువంటి కీలుబొమ్మ, ఒక స్త్రీ బొమ్మ చక్కగా కుహకేచ్ఛయ, కుహక ప్లస్ ఇచ్ఛయ. కుహక అంటే ఆ ఆడించేటువంటి వాడి యొక్క మనస్తత్వాన్ని బట్టి, వాడి యొక్క కోరికని బట్టి ఆ బొమ్మ ఆడుతూ ఎలా అయితే మనకి నృత్యం చేస్తూ ఉంటుందో, యథా దారుమయీ యోషిత్,
కుహకేచ్ఛయా నృత్యతే. ఆడించేవాడి యొక్క సామర్థ్యాన్ని బట్టి, వాడి కోరికని బట్టి, వాడి ఇష్టాన్ని బట్టి ఆ కీలుబొమ్మ ఎలా అయితే నృత్యం చేస్తూ ఉంటుందో, అలాగే ఈశ్వరుడి యొక్క ఆధీనంలో ఉన్నాం మనమందరం. మనమందరం ఆయన చేతిలో ఉన్న కీలుబొమ్మలం. ఆయన ఆడించేట్టుగా మనం ఆడుతూ ఉంటాం. ఈ సుఖము దుఃఖము మొదలైనటువంటివన్నీ ఈశ్వర తంత్రోయమీహతే. ఆ పరమేశ్వరుడే వీటన్నిటికీ దిక్కు. అది వీడి వైరాగ్యం. ఒక పక్కన ఓడిపోయి మూల కూర్చున్నటువంటి దిగంబరులాగా కూర్చున్నటువంటి శిశుపాలాదులు మొదలైనటువంటి వాళ్ళకి జరాసంధుడు చెప్పేటువంటి వైరాగ్యం. కాబట్టి అంతా ఈశ్వరుడిమయం. వాడు ఈశ్వరుడు భక్తుడు జరాసంధుడు. ఈశ్వర తంత్రో అయం ఈహతే సుఖ దుఃఖయోహో. ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివన్నీ కూడా మనకి ఎప్పుడు ఏది కలగాలి ఏది కలగకూడదు అన్నీ కూడా భగవంతుడు ఇస్తూ ఉంటాడు. అప్పటిదాకా మనం చూస్తూ ఉండటమే అని చెప్పి వర్ణించాడు అక్కడ. ఈ బాధపడుతున్నటువంటి శిశుపాలను ఓదార్చడం కూడా ఎంత చక్కగా వర్ణించారో పోతనామాచుడు. ఎందుకంటే భయంతో వెనక్కి తిరిగి పరిగెడుతూ జరాసంధులు మొదలైన ప్రముఖులందరూ చోట చేరారు, గుంపుగా చేరారు. వాడి పరిస్థితి ఎలా ఉందంటే ఏదో పెళ్ళాన్ని పోగొట్టుకున్నటువంటి వాడే వాడు ఏడుస్తూ కూర్చున్నాడు. వేడి నిట్టూర్పులతో, ఒడిలిపోయినటువంటి మొహంతో, ఎందుకు పనికిరాని మొహంతో ఆ శిశుపాలను చూశారు. మగిడి చెలించి పారుచును మాగధ ముఖ్యులు కూడి యొక్కచో వగచుచు ఆలి కోల్పడిన వాని క్రియన్. ఆలిని కోల్పోయినటువంటి వాడి వలె కూర్చున్నాడు. ఎలా కూర్చున్నాడు ఆ శిశుపాలుడు? ఆలి కోల్పడిన వాని క్రియన్ కడువెచ్చ నూర్పుచున్. వెచ్చటి నిట్టూర్పులు వదులుతున్నాడు వాడు కోపంతో. కడువెచ్చ నూర్పుచున్ మొగమున తప్పిదేర తమ ముందట పొక్కుచునున్న చైద్యుతో పగదుర చేతిలో పడక ప్రాణము తోడుతనున్న వాడవే. నాయన అంటూ వాళ్ళు ఎలా చెప్తున్నారంటే శత్రువుల చేతుల్లో పడక ప్రాణాలతో బతికున్న సంతోషించరా ఆయన అంటున్నారు. మొత్తం పగతుర చేతిలో పడక, ఆ పగతో ఉన్నటువంటి శత్రువుల చేతుల్లో పడక ప్రాణము తోడుతనున్న వాడవే. నాయన నువ్వు ఇంకా బతికే ఉన్నావా చచ్చావా అని చూడటానికి వచ్చారు వాళ్ళు. అయ్యా బతికే ఉన్నాడు, చైద్యుడు బతికే ఉన్నాడు, శిశుపాలుడు బతికే ఉన్నాడు అని చెప్పి పోతే పోయిందిలే, ప్రాణం ఉంది కదా ముందు, తర్వాత పెళ్లి చేసుకోవచ్చులే, ఈ పిల్లే కావాలంటావా? అది కుదరదు. మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెలా కుదురుతుంది? ఆవిడ కృష్ణుడి వశం అయిపోయింది. బ్రతుకవచ్చునొడల ప్రాణంబులుండిన. ఒరే పిచ్చి కదవా శిశుబాల, ప్రాణం ఉంటే చాలు, ముందు బతికితే బతికి బట్ట కడితే చాలు నాయన. వాళ్ళు ఇది ఓదార్పు. బ్రతకవచ్చునొడల ప్రాణంబులుండిన బ్రతుకు గలిగినే నీ భార్య గలదు. ముందు నువ్వు బతికుంటే కదా భార్య ఉండేది. కాబట్టి నువ్వు బతికావు, సంతోషం, తర్వాత ఎప్పుడప్పుడు పెళ్లి చేసుకోవచ్చులే. బ్రతుకు గలిగినేని భార్య గలదు, బ్రతికితీవు భార్య పట్టు దైవ మెరుగు. నువ్వు ముందు బతికావు చాలు, నువ్వు ప్రాణాలతో ఉన్నావు చాలు, భార్య సంగతి దైవ మెరుగు. ఆ భార్య ఉందా లేదా, ఆ భార్య కావాలి వేరే భార్య, దేవుడు చూసుకుంటాడు. బతికుంటే భార్య దొరక్కపోదు కదా. పెళ్లి మాట దేవుడు ఎందుకు ముందు? అసలు పెళ్లి అనుమానం ఉంది. నీ పెళ్ళే మా సావుకు వచ్చింది. కాబట్టి పెళ్లి మాట అనేటువంటిది దేవుడు ఎరుగు. భార్య పట్టు దైవ మెరుగు. వగవ వలదు చైద్య వలదు వలదు. కాబట్టి ముందు నువ్వు బతికుంటే మేము శ్రేయస్కరం నాయన. కాబట్టి అదే 10,000 మాకు. కాబట్టి ఊరికే అలా కూర్చుని దిగులుగా మొహం పెట్టుకుని ఓ వాపో మాకు. వగవ వలదు చైద్య వలదు వలదు అన్నారు అక్కడ. అద్భుతంగా వర్ణించారు అక్కడ. కాబట్టి నువ్వేమి మనసులో దిగులు పెట్టుకో మాకు నైనా చైద్య అంటూ ధైర్యాన్ని నూరిపోస్తున్నారు ఈ వీరులందరూ, పారిపోయిన వీరులందరూ కూడా, యుద్ధ వీరులందరూ కూడా. సౌరై సప్తదశాహం వై సంయుగాని పరాజితః త్రయోవింశతిభిః సైన్యే జిగ్యే ఏకమహం పరం. ఇక వీడి వీరత్వం చెప్పుకుంటున్నాడు జరాసంధుడు శిశుపాలుడు ముందు. సౌర్యేహే, సౌరేహే అంటే శ్రీహరి, శ్రీకృష్ణ పరమాత్ముని మీద సప్తదశాహం వై 17 సార్లు నేను యుద్ధానికి వెళ్ళి పరాజిత ఓడిపోయిన వాడిని నేను. ఇంక నేనేం చెప్పుకోవాలి సిగ్గు లేకుండా? పరాజిత అని స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ జరాసంధుడు. 17 సార్లు యుద్ధానికి వెళ్ళాను, ఇన్నిసార్లు ఓడిపోయాను, కానీ 18 సారి ఒక్కసారి గెలిచాను.
పైగా ఎంతమంది సైన్యంతో వెళ్ళాట? త్రయోవింశతిభి సైన్యై. 23 అక్షౌహిణుల సైన్యాన్ని తీసుకువెళ్ళాను 17 సార్లు. వెళ్ళిన ప్రతిసారి అక్షౌహిణుల సైన్యాన్ని సంహరించడం, బలరాముడు నన్ను కాస్త చుట్ట చుట్టేసినట్టు చుట్టేయడం, కృష్ణుడు చెప్తే వదిలేయడం. ఇది బతుకు జీవుడా అంటూ పారిపోయి వచ్చినటువంటి ఎన్నో ఘటనలు నా జీవితంలో ఉన్నాయి. ఇక నేనెవరితో చెప్పుకోవాలి నీ పరిస్థితి ఇలా ఉంటే? త్రయోవింశతి సైన్య. ఇంకో విషయం ఏంటంటే, ఈ జరాసంధుడి సకల సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఎవరో కాదు, శిశుపాలుడే. ఇంకా వీడి పరిస్థితి ఇంకేం చెప్పాలి. కాబట్టి వీడి వల్లనే వాడికి వచ్చింది, వీడి వల్ల వీడి ఇద్దరే దొందు రాసుకుంటున్నారు. త్రయోవింశతి సైన్యై జిజ్ఞే ఏకమహం పరం. 18సారి ఒక్కసారి మాత్రం గెలిచానయ్యా. అప్పుడు బలరాముడు కృష్ణుడు పారిపోయారు నా సాహసాన్ని. వీడి సాహసానికి పారిపోయింది. ఎందుకు పారిపోయారు అనేటువంటి మన కృష్ణ పరమాత్ముడు ఆ రోజు ఆగాధలోనే మనం చెప్పుకున్నాం, దాంట్లో ఉన్న అంతరాలు. అయినప్పటికీ నేనేమైనా బాధపడ్డాను చెప్పు? 17 సార్లు ఓడిపోయాను సిగ్గు లేకుండా. అయినా నేనేమైనా బాధపడ్డానా? తథాప్యహం న శోచామి న ప్రహృష్టామి కర్హిచిత్. కాబట్టి అన్నిసార్లు ఓడిపోయినా కూడా నేను ఎప్పుడు నా శోచామి, ఎప్పుడు నేను బాధపడలేదు కదా అని చెప్పి వాడు ఓడిపోయిన సంఘటన చెప్పి పక్కవాడిని ఓదారుస్తున్నాడు శిశుపాలుడు. ఇది వీరత్వం. వీళ్ళ వీరత్వం ఇట్లా ఉంటుంది, ఇట్లా తగలడుతుంది. కాబట్టి కుంగిపోవద్దు, మనసులో దిగులు పడకయ్యా. నేను ఇన్నిసార్లు అపజయాన్ని తెచ్చుకున్నప్పటికీ కూడా నేను ఏమాత్రము ఎప్పుడు కూడా కుంగిపోలేదు. ఈ విధంగా దైన్యంలోకి వెళ్ళలేదు, దైన్య స్థితికి. తథాప్యహం న శోచామి న ప్రహృష్టామి కర్హిచిత్ కాలేన దైవయుక్తేన జానన్ విద్రావితం జగత్. కాబట్టి అపజయం వచ్చినప్పుడు కుంగిపోవద్దు, జయం వచ్చినప్పుడు ఏమన్నా విపరీతమైనటువంటి ఆనందము అక్కల్లా. ప్రహృష్యామి కర్హిచిత్ నా శోచామి. కాబట్టి శోకము వద్దు, మరీ ఆనందము వద్దు. మనసుని ఎప్పుడు స్థితంగా ఉంచుకోవాలి, స్థితప్రజ్ఞులాగా. కాలేన దైవయుక్తేన కాలేన అంటున్నారు అక్కడ. కాబట్టి లోకంలో ఉన్నటువంటి ప్రతి కార్యము, ప్రతి మానవుడు, ప్రతి ప్రాణి కూడా కాలస్వరూపుడైనటువంటి కాలేన అంటే పరమేశ్వరుడి చేత, పరమేశ్వరుడి యొక్క ఆధీనంలో వాళ్ళ ప్రారంభ కర్మలు ఏవైతే ఉంటాయో ఆ ప్రారంభ కర్మ ఫలానుసారంగానే వాళ్ళు ప్రతి విధిని చేస్తూ ఉంటారు, ప్రతి కర్మని పొందుతూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు. కాలేన దైవయుక్తేన జానన్ విద్రావితం జగత్. ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రతి ప్రాణి, ప్రతి వస్తువు కూడా ఆ కాలుడికి ఆధీనంలో ఉండి వాళ్ళ యొక్క ప్రారంభ కర్మానుసారంగా ఫలితాలు అనుభవిస్తూ ఉంటుందయ్యా. నీ కర్మ ఇలా తగలడింది, కాబట్టి నువ్వేం కంగారు పడ మాకు అని చెప్పి జరాసంధాదులు ఓదార్పు యాత్ర చేపట్టారు ఈ విధంగా. ఆ తర్వాత 15వ శ్లోకం నుంచి ఇక మరికొన్ని విషయాలు చెప్పుకుంటూ రుక్మి కూడా ఏ విధంగా యుద్ధానికి పూనుకున్నాడు, రుక్మిణీదేవి యొక్క సోదరుడు అనేటువంటిది రేపటి అధ్యాయంలో మనం చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.